హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ట్రంప్ ప్రభుత్వం నాన్ ఇమిగ్రెంట్స్ మీద మరో కొత్త భారాన్ని మోపనుంది. అది కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2025లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఇమ్మిగ్రేషన్కి సంబంధించి రకరకాల కొత్త రూల్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొంతకాలం క్రితం ఎవరైతే కొత్తగా H1B ఆర్ L1 మీద అమెరికాకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి H1B వీసా ప్రాసెసింగ్ ఫీజు కూడా పెంచడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. 2025 లెక్కల ప్రకారం ఎవరైతే H1Bకి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళల్లో హైయెస్ట్ పర్సంటేజ్ అంటే 70% వరకు H1B ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసే వాళ్ళే ఉన్నారట. అంటే కేవలం 30% మాత్రమే కొత్తగా H1Bలకి కానీ L1లకు కానీ అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. 70% వరకు H1B ఆర్ L1 వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారంట. అందుకే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా DHS వాళ్ళు ఒక కొత్త ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని అందరూ అంగీకరించి ఫెడరల్ రిజిస్టర్లో ఎంటర్ చేయడం కూడా జరిగిపోయింది. అది త్వరలోనే అమల్లోకి కూడా రాబోతుంది. అదేమిటి అంటే అమెరికాలో నాన్ ఇమిగ్రెంట్ వర్క్ వీసా అంటే H1B ఆర్ L1 మీద ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వీళ్ళందరూ ఎవ్రీ 3 ఇయర్స్కి వాళ్ళ వీసాని రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. H1B వాళ్ళైతే ఎవ్రీ 3 ఇయర్స్కి అండి. వాళ్ళు వచ్చిన 6 ఇయర్స్ లోపు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది అంటే వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతారనమాట, అప్ టు గ్రీన్ కార్డ్ వచ్చే వరకు. అలాగే L1 వాళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్కి రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి దాదాపుగా 7 ఇయర్స్ టైం ఉంటుంది. ఈ 7 ఇయర్స్లో వాళ్ళ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ అయితే వాళ్ళు అమెరికాలోనే ఉంటారు. కానీ వాళ్ళు ఈ 7 ఇయర్స్లో దాదాపుగా 3 సార్లు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటూ ఉంటారు ఎవరైతే L1 మీద అమెరికాకు వచ్చారో వాళ్ళు. సో హైయెస్ట్ పర్సంటేజ్ ఈ ఎక్స్టెన్షన్స్ రూపంలోనే ఉంది. కాబట్టి ఎవరైతే ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకుంటున్నారో అంటే H1B ఆర్ L1 వాళ్ళు వాళ్ళ వీసా ఫీజు కూడా పెంచాలి అని చెప్పడం జరిగిందనమాట. అదే ప్రపోజల్, అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎంతవరకు పెంచుతారంటే ఎవ్రీ ఎక్స్టెన్షన్కి ఇప్పుడు ఏదైతే మనం వీసా ఫీజు పే చేస్తున్నామో అది కాకుండా ఎక్స్ట్రా $4,000 మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వీసా ఫీజు కింద పే చేయాలన్నమాట. సో కొత్తగా ఎవరైతే H1B ఆర్ L1 వాళ్ళు ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తారో, అంటే అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదండి, ఈ నెలలోనే వచ్చే నెలలోనే ఇంప్లిమెంట్ అవ్వటం లేదు, బట్ వితిన్ 3-4 మంత్స్లో అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫెడరల్ రిజిస్టర్లో కూడా ఎంటర్ చేయడం జరిగింది కాబట్టి. సో దాన్ని బట్టి ఎవరైతే H1B ఆర్ L1 వాళ్ళు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో ఇప్పుడు మనం దాదాపుగా ప్రీమియం ప్రాసెస్ అయితే ఒక ప్రైస్ పడుతుంది, నార్మల్ ప్రాసెస్ అయితే ఒక పే ఉంటుంది మనకి. ప్రీమియం ప్రాసెస్ మనం కూడా పే చేసుకోవచ్చు, అంటే ఎంప్లాయీస్ కూడా పే చేయొచ్చు. కానీ నార్మల్ ప్రాసెస్ మొత్తం ఎంప్లాయర్స్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో అది కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తున్నారో ప్రీమియం ప్రాసెస్సా, నాన్ ప్రీమియం ప్రాసెస్సా, L1 ఏంటి అనేది కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు కట్టే ఫీజు కాకుండా ఎక్స్ట్రా $4,000 పర్ హెడ్ కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇది కేవలం వర్క్ వీసా వాళ్ళకి మాత్రమేనండి. F1 OPT వాళ్ళు కానీ, STEM OPT వాళ్ళకి కానీ, లేదా H4 EAD వాళ్ళకి కానీ, లేదంటే L2 వాళ్ళకి కానీ వీళ్ళకి అప్లికబుల్ కాదు. కేవలం వర్క్ వీసా మీద ఉండే వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. సో మీరు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడల్లా వీసా ఫీజు కాకుండా ఎక్స్ట్రా $4,000 H1B వాళ్ళు అమెరికాలోకి ఎంట్రీ ఎగ్జిట్ వీసా ఫీజు కింద పే చేయాల్సి ఉంటుందన్నమాట. అదే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇది మనం చాలామంది భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు బయట నుంచి చూసేవాళ్ళు ఏముంది, 3 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ఒక $4,000 ఎక్స్ట్రా కడతారు అంతే కదా అని అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఆ $4,000 మనం కట్టుకోవచ్చా, ఎంప్లాయర్ కట్టాలా అనేది క్లారిటీ లేదు. ఎవరు కట్టాలి అన్నా, ఎంప్లాయర్ కట్టాలన్నా మనం కట్టాలంటే $4,000 అనేది చిన్న విషయం ఏమి కాదండి. ఎందుకంటే 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తామా, లేకపోతే ఎంప్లాయర్ని మారుస్తామా, ఇలాంటివి చాలానే జరుగుతుంటాయి. సో మీరు ఎన్నిసార్లు ఎంప్లాయర్ని మార్చినా, ఎక్స్టెన్షన్కి అప్లై చేసిన ప్రతిసారి మీరు ఆ $4,000 అయితే ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. ఆ $4,000 మనం సేవ్ చేయాలి అని అంటే ఒక్కళ్ళు జాబ్ చేసే వాళ్ళైతే అట్లీస్ట్ 2 to 3 months సేవింగ్స్ అయితే మనం ఖచ్చితంగా పడుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న
ఖర్చులకి కానీ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వల్ల కానీ ఆ సేవింగ్స్ కూడా చాలా కష్టమవుతుంది. ఒకవేళ ఎంప్లాయర్ పెట్టాలి అని అంటే అది వాళ్ళు భారంగా ఫీల్ అవుతారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు, మేము వీళ్ళని H1B వాళ్ళని ఆఫర్ చేయాలా జాబు వద్దా అని. అది కూడా ఒక రీజను ఈ H1B వాళ్ళని ప్రిఫర్ చేయకుండా ఉండడానికి ఒక విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే మన సైడ్ నుంచి చూస్తే మనం కట్టుకోవాలంటే మన ఒక్కళ్ళకే, కానీ ఎంప్లాయర్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఒక ఎంప్లాయర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయర్ ఉన్నారండి, వాళ్ళ దగ్గర ఒక 100 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఆ 100 మందిలో దాదాపుగా 25-30 మంది H1B వాళ్ళు ఉన్నారు అనుకుందాం. 30 మందికి $1,20,000 అతను ఎక్స్టెన్షన్కి కట్టాలి అని అంటే ఎవ్రీ 3 ఇయర్స్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 1 ఇయర్కే కావచ్చు, వాటెవర్ కట్టాలి అని అంటే అది ఖచ్చితంగా కంపెనీకి కాస్ట్ పెరుగుతుంది. ఆ కాస్ట్ పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి చూస్తారు కానీ అన్నెసరీగా పెంచుకోవాలని ఎవ్వరూ చూడరు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక ఫుల్ టైం H1B మీద చేసే వాళ్ళకి చాలా కష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే కన్సల్టెన్సీ బేసిస్గా చేసుకుంటున్నారు, లేదంటే ఎవరైతే జాబ్ పోయింది జాబ్ సెర్చింగ్లో ఉన్నారు, ఎంప్లాయర్ని మారాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా అది ఎక్స్ట్రా భారం అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే అమెరికాలో నాన్ ఇమిగ్రెంట్ వర్క్ వీసా మీద ఉంటున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా భారం అయితే పడనుందండి ఖచ్చితంగా. సో ఇదండి H1B ఆర్ L1 ఎక్స్టెన్షన్ వీసా ఫీజు పెంపు. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.